టుడే టీవీ చిలకలూరిపేట. చిలకలూరిపేట పట్టణంలోని ఈరోజు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మల్లెల రాజేష్ నాయుడు గారు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీడియా సమావేశంలో వంగవీటి రంగా గారి జన్మదిన పురస్కారం గురించి, అలాగే జనసేన టీడీపీ పార్టీల నాయకుల గురించి, వారి ఉద్దేశాల గురించి మల్లెల రాజేష్ నాయుడు గారు మీడియా మిత్రులతో మాట్లాడారు. టుడే టీవీ చిలకలూరిపేట రిపోర్టర్ ఆర్ రాజేశ్వరరావు. ఇది కొత్త ఏం కాదు. ఎందుకంటే మరి అక్కడ మంచోళ్ళు ఉంటారు, ఆ రోజుల్లో కొంతమంది మంచోళ్ళు ఉన్నారు. రెండు వైపులా మంచి చెడు అనేది ఎక్కడైనా ఉంటది. కానీ ఆ రోజున డిసెంబర్ 26న ఇదే రోజున 1988లో ఒక రాక్షస ఆలోచనలు చేసే ఒక పెద్దాయన, ఆ పెద్దాయన కొంతమందిని కలుపుకొని రంగా గారిని నెత్తుటి మడుగులో పడుకోబెట్టి ఈ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసేదానికి ఆయన చేసిన అల్లకల్లోలం నెల రోజులు 2 నెలలైనా తగ్గల. రంగా గారు బడుగు బలహీన వర్గాలకి, మైనార్టీల కోసం, ఇళ్ల స్థలాల కోసం, అలాగే వాళ్ళకి జరుగుతున్న ఎన్నో అక్రమాల మీద పోరాటంలో నిరాహార దీక్ష కూర్చునున్న రోజున ఒంటరిగా ఆయనని ఎటువంటి భద్రత లేకుండా చేసి ఆయనని ఆ రోజు వాళ్ళ రాక్షస క్రీడలో భాగంగా ఆయనని చంపి ఆ ఆనందాన్ని ఈ రోజుకి పొందాలనే ఉద్దేశంతోనే ఈ రోజుకి కూడా ఒకరిద్దరికి కళ్ళబొల్లి మాటలు చెప్పి వాళ్ళ పార్టీలో తిప్పుకుంటూ రాష్ట్ర స్థాయిలో, మరి అలాగే ఇక్కడ చిలకలూరిపేట నియోజకవర్గంలో నిన్న ప్రెస్ మీటే ఒక ఉదాహరణ. మరి పైన పొత్తులు కలిపేసుకుని వాళ్ళు ఏమేమి మాట్లాడుకున్నారో, మరి ఏమేమి ఒప్పందాలు చేసుకున్నారో, మరి కొంతమంది డబ్బు ఒప్పందాలు అంటారు, కొంతమంది రాజకీయ మరి క్రీడలో భాగంగా ఒక రాక్షస క్రీడని మొదలుపెట్టారని అంటారు. ఏదేమైనా అందరూ ప్రజలు గమనిస్తానే ఉన్నారు. మరి ఇక్కడున్న ఒక మాజీ మంత్రివర్యులు గాని, మరి అక్కడున్న ఒక రాక్షస క్రీడకి అన్నిటికీ ప్రణాళిక రచించే ఒక పెద్ద ఆయన గాని, మరి వీళ్ళందరూ కూడా బాగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రజలు గమనించేశారు. ఇక మీ ప్రభుత్వాన్ని ఎప్పటికీ రానివ్వరు. ఎందుకు మేము రానియం, సింగిల్ గా మేమే తొడగొడతామనే మనుషులం కాదు. ప్రజలు చూస్తున్నారు. పోయిన 5 సంవత్సరాల్లో మరి ఈ పథకాలన్నీ ఇంటింటికి ఎందుకు ఇవ్వలేకపోయారు? మరి అదే బడ్జెట్ ఉంది. మరి ఎలాగా మరి మా ప్రీతమ నేత, మరి రాష్ట్ర ప్రజలందరికీ ప్రీతమ నేత అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎలాగా డైరెక్ట్ గా ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇంటికి గడప గడపకి వాలంటీర్ ద్వారా, మరి సచివాలయాల ద్వారా ప్రతి ఒక్కరికి సేవా కార్యక్రమాలు, వాళ్ళకి మరి సర్టిఫికెట్లు, వాళ్ళకి మరి పెన్షన్లు, వాళ్ళకి మరి ప్రతి ఒక్క సబ్సిడీ రూపంలో, అది కూడా సబ్సిడీలు కూడా డైరెక్ట్ గా బెనిఫిషియరీ అకౌంట్ బ్యాంకుల్లో పడుతున్నాయి. కాకపోతే మౌత్ పబ్లిసిటీ ప్రచారం, గ్లోబల్స్ ప్రచారం అని చెప్పినట్టు ఏదైతే తెలుగుదేశం పార్టీ అవలంబించిందో ఆ వాటిల్లో భాగంగా కేవలం వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారాల వల్లే కేవలం మనకి ప్రచారం అనేది తగ్గింది. మనం ప్రచారం చేసుకునే వాళ్ళం కాదు, పనిచేసే వాళ్ళని నిరూపించారు మన ముఖ్యమంత్రి గారు. మనం ఆ బాధ్యతను ప్రతి కార్యకర్తగా ఈ రోజు ఈ రంగా గారి హత్యతో ఏదో 30 ఏళ్ల క్రితం జరిగిపోయింది, ఈ రోజు ఏదో దాని గురించి చెప్పేది అనేది కాదు. పోయినా సరే ఇదే ప్రతిపాటి పులారావు రంగా గారి విగ్రహం పెట్టాలంటే అక్కడ ఇదే పురుషోత్తపట్నం అడ్డరోడ్డు సెంటర్ లో కనీసం అక్కడ కుల మతాల గొడవలు తీసుకురావాలని ప్రయత్నం చేశాడు. అది కూడా ఒక కాపు నాయకుడిని రెచ్చగొట్టి, ఒక సింగిల్ కాపు నాయకుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన్ని రెచ్చగొట్టి ఆయన ద్వారా ఒకే ఒక వ్యక్తి ఆయన ద్వారా రెచ్చగొట్టి ఒక గొడవ చేసి ఎలాగైనా అక్కడ ఉన్న వాళ్ళని రెచ్చగొట్టి అక్కడ రంగా గారి బొమ్మ పెట్టనీయకూడదని. అంటే 38 ఏళ్లు లేకపోతే 35 ఏళ్లు జరిగినా కూడా రంగా గారంటే ఎందుకంత భయపడుతున్నారు? ఎందుకు ఆయన విగ్రహం పెట్టకూడదు? మరి ఆ రోజున పెట్టనీయకపోతే మేము ధర్నా చేసి పెట్టుకోవాల్సిన పరిస్థితి అక్కడ అధికార పార్టీలో ఉండి కూడా జరిగింది. మేము ధర్నా చేసి పెట్టామా లేదో ఇక్కడ ఉన్న ప్రజానికాన్ని మొత్తానికి తెలుసు. ఈ రోజు ఆయన వర్ధంతి రోజున ఇది గుర్తు చేయాల్సిన బాధ్యతగా మేము గుర్తు చేస్తూ, ఖచ్చితంగా మీరు ఈ రోజు ఎవరెవరికైతే డబ్బు ప్రలోభాలు పెట్టినా, నిన్న మిమ్మల్ని ఎలాగైతే ఇంట్లో కూర్చుండబెడితే కనీసం ఇక్కడ ఇంట్లో కూడా లేకుండా హైదరాబాద్ ఇంట్లో 3.5 సంవత్సరాలు కూర్చొని
అక్కడ నుండి కార్యకర్తల్ని కూడా పట్టించుకొని మీరు ఇక్కడ మేము కొత్తగా వచ్చాం, 1-2 పొరపాట్లు ఉంటాయేమో మా అందరి తరఫున, కానీ మేమందరం కలిసి ఇప్పుడు రాబోయే రోజుల్లో ఒక్క పొరపాటు కూడా లేకుండా ఇక్కడ విడుదల రజనీ గారు, మరి అలాగే మర్రి రాజశేఖర్ గారు, మరి అలాగే మా ఎంపీ గారు, మేమందరం కలిసి మేము చేయబోయే ఒక మంచి కార్యక్రమాలు ప్రతి కార్యకర్తకి లాభదాయకంగా, మరి ప్రతి నాయకుడికి ఖచ్చితమైన ఒక మంచి భవిష్యత్తును, ప్రతి ప్రజాప్రతినిధికి ఒక మంచి ప్రణాళికాబద్ధమైన ఒక ముందు చూపుతో ప్రతిదీ ఇప్పుడు జరిగిన దానికన్నా 100 రెట్లు జరగబోతుంది. దీనికి ఖచ్చితమైన ఒక ఇదితోనే ఒక సూచికగా నేను ఈ రోజు ఒక మహనీయుడి వర్ధంతి రోజున మేమందరం మాటిస్తున్నాం. అలాగే ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇదే రోజున మరి ఒక ప్రోగ్రామ్ ని రాష్ట్ర వ్యాప్తంగా మరి వార్డు గ్రామ సచివాలయాల స్థాయి నుండి ఈరోజు మొదలుపెట్టి ప్రతి సచివాలయ పరిధిలో ఆయా ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న స్కూల్ గ్రౌండుల్లో, మరి అలాగే ఆ తర్వాత ఇదే ప్రోగ్రామ్ మండల స్థాయికి, ఆ తర్వాత నియోజకవర్గ స్థాయికి, ఆ తర్వాత జిల్లా స్థాయికి, ఆ తర్వాత రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలను నిర్వహించడానికి ఈ రోజున రంగా గారి వర్ధంతి రోజునే ఆయన ఈ ప్రోగ్రామ్ ని తీసుకోవడం జరిగింది. ఈ రోజు మరి ఎంతో మంది క్రీడాకారులు, చాలా మంది అన్ని కుల మతాలకు సంబంధించిన వారు ఎక్కడ నెట్టివేయబడుతున్నారు వెనక్కి, వాళ్ళందరినీ ముందుకు తేవాలని ఏ పని చేసినా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఒక్కసారిగా అందే విధంగా ప్లాన్ చేస్తారు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. అందుకనే ఆ భాగంగా ఈ రోజు చేసిన ఈ ప్రణాళిక ఒకేసారి మంచి క్రికెట్ కిట్లను మరి ప్రభుత్వం తరపు నుండి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం తరపున ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి గుంటూరులో గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు దీన్ని ప్రారంభించారు. ఈ రోజున దీని తర్వాత ఇది రాష్ట్ర స్థాయి వరకు, సచివాలయ స్థాయి నుండి గ్రామ వార్డు సచివాలయ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఈ ఆటల పోటీలు కొనసాగుతాయి. ప్రతి ఒక్కరిని ఎవరైతే ఈ ఆటల పోటీల్లో ప్రతిభ కనపరిచే ప్రతి ఒక్కరికి వాళ్ళ సర్టిఫికెట్ తో మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి ఈ సర్టిఫికెట్ ద్వారా వాళ్ళకి రేపు భవిష్యత్తులో జాతీయ స్థాయి క్రీడల్లో కూడా వాళ్ళని రాణింపజేసే విధంగా ఒక ప్రణాళిక రచించడం జరిగింది. దీన్ని ప్రతి ఒక్కరూ, ప్రతి యువకులు, యువకులందరూ కూడా వీటిని ఒక స్ఫూర్తిగా తీసుకుని వాటిల్లో వాళ్ళ పేర్లు నమోదు చేసుకుని పాల్గొని ప్రతి ఒక్కరూ వీటిని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. మా చిలకలూరిపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మరి పట్టణాధ్యక్షులుగా, మండలాధ్యక్షులుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా, మరి అలానే ప్రజాప్రతినిధులుగా, సర్పంచులు గాని ప్రతి ఒక్కరూ వారు పాల్గొనాలని నేను పేరు పేరున వారందరికీ కూడా నేను సవినీయంగా నేను మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ దీన్ని జయప్రదం చేయాలి. వాళ్ళకి ఇన్విటేషన్ల ద్వారా పంపడం జరిగింది. మన ఎంపీడీఓలు, ఎంఆర్ఓలు, మరి అలానే మున్సిపాలిటీలో కమిషనర్ గారి ద్వారా, ఎంపీడీఓ గారి ద్వారా అన్ని కూడా పంపడం జరిగింది. ప్రజాప్రతినిధులు ఆయా ప్రాంతాల్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని, ఈ కార్యక్రమాన్ని ఎంతో ఇదిగా ప్రతి ఒక్క విద్యార్థినులు వాళ్ళ యొక్క ప్రతిభను వెలికితీసే విధంగా మనమే కష్టపడి ప్రతి ఒక్క దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే ఖర్చు పెట్టే ప్రతి రూపాయి విలువని వాళ్ళకి తెలియజేయాలనే విధంగా నేను రిక్వెస్ట్ చేస్తూ మరొకసారి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకు, అలానే నా తోటి సహచరులకు, పెద్దలకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.